అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 38వ వచనం చూద్దాము. నన్ను గూర్చియు నా మాటను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై వచ్చున్నప్పుడు సిగ్గుపడును. మళ్ళీ ఒకసారి చదువుదాం. నన్ను గూర్చియు నా మాటను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై వచ్చినప్పుడు సిగ్గుపడును. ఈ సిగ్గు అంటే ఏంటిది? సిగ్గు అంటే ఆటంకము అని అర్థం. సిగ్గు అంటే ఆటంకము అని. సిగ్గుపడకుండా తినండి అంటే ఆటంకపడకుండా మొహమాటం లేకుండా తినండి అని. ఈ సిగ్గు బైబిల్ దగ్గర కూడా వచ్చింది. ఈ సిగ్గు దేవుని విషయంలో కూడా వచ్చింది. నన్ను గూర్చి అంటే దేవుడి విషయంలో, నా మాటను గూర్చి అంటే వాక్యం గురించి అన్నట్టు సిగ్గుపడతారట. ఎక్కడ లేని సిగ్గు అంటే ఆటంకం అని అంతే. బైబిల్ దగ్గరికి ఎందుకు వచ్చాము? బైబిల్లో ఏముంది అంటే తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు ఉన్నాయి. బైబిల్లో ఏమున్నాయి? తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు ఉన్నాయి. అంతకు మించి ఏం లేదు. సిగ్గుపడ్డానికో ఇంకోటో ఏమి లేవు అక్కడ. కానీ ఆ మాటల దగ్గరికి రావడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఏముంది సిగ్గుపడ్డానికి అందులో? తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు. ఈ నల్ల అనే పదము తమిళ్లో మంచి అంటారు. మంచి అంటారు. తెలుగులో అయితే చీకటి అంటాం. నల్ల అనే పదానికి చీకటి అని అర్థం వస్తుంది. ఈ చీకటి ఏదైతే ఉందో అది పరలోక రాజ్యానికి గుర్తు. ఎందుకంటే తెలియబడింది పరలోక రాజ్యం కాబట్టి చీకటి అంటాం. ఈ చీకటి నల్ల అనేటువంటి పదాలు పరలోక రాజ్యానికి గుర్తు. కృష్ణ అనే పదం ఉంది. కృష్ణ అన్న పదం కూడా చీకటి అని అర్థం. ఇప్పుడు కృష్ణ భగవానుడు అంటారు. కృష్ణ అంటే అర్థం ఏంది అని అడిగితే చీకటి అని అర్థం. ఏ చీకటి ఎంత ఉంది, అది ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియంది కాబట్టి దాన్ని చీకటి అంటాం. చీకటి అంటే తెలియంది అని అర్థం. ఈ తెలియంది ఏదైతే ఉందో దాన్నే పరలోక రాజ్యము అంటాం. తెలియంది ఏదైతే ఉందో అది పరలోక రాజ్యము, గుప్తము, మర్మము, రహస్యము ఇవన్నీ అదే. ఆ నల్లటి అక్షరాలు అంటాం. తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు. క్షరము అంటే నాశనము అని. క్షరము అంటే నాశనం అయ్యేది. అక్షరము అంటే నాశనం కాదు. బైబిల్లో తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు నాశనం కానివి ఉన్నాయి. ఆ మాటల దగ్గరికి రావడానికి సిగ్గు. నాశనం కాని అక్షరాల దగ్గరికి రావడానికి ఎక్కడ లేని సిగ్గు, ఎక్కడ లేని ధనవంతులు, ఎక్కడ లేని హోదాలు, కిరీటాలు, కొమ్ములు, సూపర్ అన్నీ వచ్చేసినాయి. బైబిల్ దగ్గరికి రారు. బైబిల్ చదవమంటే చదివేటోడు వేరే, చెప్పేటోడు వేరే. మేము కాదు. కావాలంటే చెప్పు సందే ఇస్తాం, కావాలంటే చెప్పు చర్చి కట్టుకుంటావా స్థలం ఇస్తాం. నీ దేవుడికి ఏం కావాలి అనే స్థితిలోకి వచ్చారు. ఈరోజు బైబిల్ దగ్గరికి రాకపోవడానికి సిగ్గు చాలా కారణంగా ఉంది. ఇది నేను చదవలేను, కొందరే చదువుతారు అనే ఆటంకం హృదయంలో ముందుగా పెట్టుకున్నారు. ఆటంక పరులు, ఆటంకం కలిగిన వ్యక్తులు వాళ్ళు బైబిల్కి, దేవుని వాక్యానికి దూరంగానే బతుకుతారు కానీ దేవుని వాక్యం దగ్గరికి రారు. ఆ చదివేటోడు వేరే, చెప్పేటోడు వేరే, ఆ స్థలాలు వేరే. మేము వాడికి పోతేనే తెలుసుకుంటాం. వాడే చెప్పాలి, మేమే వినాలి. వాడు చెప్పేటోడు, మేము వినేటోడు, అంతే. రెండు భాగాలు చేసుకున్నారు. ఎవరి సంఘం వాళ్ళది. ఫలానా పాస్టర్ గారు అందంగా ఉంటారు, శుభ్రంగా ఉంటారు, కార్లు ఉన్నాయి, ఆ హోదా బాగుంది,
ఆయన మనకి దగ్గర వ్యక్తి అని ఆ పాస్టర్ గారి ఆ సంఘానికే పోయి ఆ వాక్యాన్ని ఆ కొంతమందే వింటారు, సెలెక్ట్ చేసుకుంటారు. దే ఆర్ సెలెక్టెడ్. ఎస్, హీ వాంట్, అతనే కావాలి, అంతే. సంఘంలో కూడా వీళ్ళే ఉండాలి. ఈ విధంగా ఈ వాక్యం గూర్చి, సువార్తను గూర్చి, దేవుని గూర్చి అందరూ కూడా ఆటంకం లేకుండా, సిగ్గుపడకుండా బైబిల్ చదువుకుంటూ, బైబిల్లో జ్ఞానాన్ని తెలుసుకుంటూ దాన్ని ఒకరొకరు చర్చ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక ధనవంతుడు బైబిల్లో ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అతడికి బైబిల్ చదివితే కొంత శ్రద్ధ ఉంది, కొన్ని సంశయాలు ఉన్నాయి. ఆ సంశయాలు తీర్చుకోవాలనుకుంటున్నాడు. అప్పుడైతే తను వెతుకుతూ ఉంటే అతని స్థాయికి తగిన వ్యక్తి దొరకట్లేడు. ఇతనికి ఏమో కార్లు ఉన్నాయి, చేతికి ఉంగరాలు ఉన్నాయి, సూటు బూటు ఉన్నది, బంగాళాలు ఉన్నాయి, అన్నీ ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ ఇతని స్థాయికి తగ్గ బోధకుడు ఎవరన్నా ఉంటే, జ్ఞాని ఎవరన్నా ఉంటే అతన్ని అడుగుదామని ఎదురు చూస్తుంటాడు. కానీ అతనికి ఎవరు కనపడట్లేదు. అందరూ కూడా బలహీనంగానో, లేకపోతే చూడ్డానికి అందవిహీనంగానో, అతను అనుకున్న స్థాయికి లేకపోవడం చేత ఆ ఇతరులను అడిగి తెలుసుకోవాలనే కుతూహలం అతనిలో చచ్చిపోయింది, లేకుండా పోయింది. అది ఆటంకం, అది సిగ్గు. బైబిల్ ఏమైనా అందంగా ఉందా? బైబిల్ ఏమైనా సువాసనలు వస్తున్నాయా? అందులో తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలే ఉన్నాయి, కానీ నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాయి, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. బైబిల్లో ఫ్రిడ్జ్లు, కూలర్లు, కుక్కర్లు ఏం లేవు, బంగారం లేదు, వెండి లేదు, అందులో చేతులు పెడితే రావడానికి ఏం దొరకదు. అక్షరాలే, నల్ల అక్షరాలు, పరమాత్మకు సంబంధించిన చెడిపోని పదార్థం అక్షర జ్ఞానమై ఉన్నది. అక్షర జ్ఞానం దగ్గర సిగ్గుపడతా ఉంటారు. మాది ఆర్సిఎం చర్చి అండి, మాది సిఎస్ఏ అండి, మాది లూథరన్, పెంతికొస్తు, ఆకొస్తు, ఈకొస్తు, మా చర్చి వేరే, మా ఫాదర్ వేరే, మా ఆయన లెక్క వేరు, ఆయన కథ వేరు. ఏం కథలో, ఏ స్టోరీలో ఏమో తెలియదు. అంటే మనం ఎన్నుకున్నోడు కూడా గొప్పోడై ఉండాలనేది ఈ సంఘంలో ఉండే వాళ్ళ విధానం. మన బుద్ధికి ఏం అర్థం చేపిస్తున్నాడు పాస్టర్ కానీ, బోధకుడు కానీ అని మనం పట్టించుకోం. అవి మనకు అక్కర్లేదు. సూపులు ఉన్నాయా లేవా, అందం కోసం ఈరోజు పాకులాడే విధంగా కూడా దైవ విధానం వచ్చేసింది. వాడు తీర్థం పోయారా అంటే వాడు ముట్టుకోకుండా పోతాడు. వాడు శుభ్రం చూసుకుంటాడు కానీ బుద్ధిలో జ్ఞానం చూసుకోవట్లే. ఈ బైబిల్లో తెల్ల పేజీల మీద నల్ల అక్షరాలు ఏదైతే ఉన్నాయో అవి దేనికి, ఎవరికి? నీ కంటికా, నీ చెవులకా, నీ ముక్కుకా, నీ మూతికా? బుద్ధికి. లోపల ఉన్న బుద్ధికి ఆ జ్ఞానం అందాలని దేవుడు రాసిపెట్టాడు. బుద్ధికి చేరాల్సిన దాన్ని కంటికి అందంగా ఉందా లేదా, కంటికి అందంగా చూసుకుంటా ఉన్నారు. ఏ పాస్టర్ గారు అయితే చెవుకి ఇంపుగా చెప్తాడో అదే మాకు ఇష్టం, అక్కడికే పోతాం. సంవత్సరాలు పోతారు చర్చికి, ఒక వాక్యం అర్థం తెలియదు. ఎందుకు పోతారయ్యా, మరి ఇన్ని సంవత్సరాలు పోయినరు, ఓ వాక్యం చెప్పండి అని అంటే చెప్పరు. ఏదో వింటున్నాం, పోతున్నాం, మొత్తం అంతే. ప్రతి సండే పోతాం, ముష్టి పడేసి వస్తాం దేవుని లెక్కల. మేము కూడా భక్తులం, మేము కూడా ఒక సంఘం ఉంది మాకు, మేము క్రీస్తుని నమ్ముకున్నాం. ఏందనుకుంటున్నావు? క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు. వాక్యం నీలో లేనప్పుడు దేవుడు నీలో ఎందుకుంటాడు? అందుకోసం అని నువ్వు ఏం కావాలి నీకు, బైబిల్ దగ్గరికి ఏం కావాలని వచ్చినవి అది నువ్వు సంపాదించుకోలేక సిగ్గుపడుతూ ఉన్నావు. ఈరోజు బైబిల్ చదవాలి అంటే కొంతమంది మతం అడ్డం వస్తుంది, సిగ్గు. కులం అడ్డం వస్తుంది, సిగ్గు. బైబిల్ దగ్గరికి రావడానికి అది మాది వాళ్ళది, అది మనది కాదు అంటున్నారు. ఎవడంటున్నాడు? మాది వాళ్ళదని ఎవడంటున్నాడు? మనిషి అంటున్నాడు. ఈ ఎందువలన అంటాడు వాడు అంటే సిగ్గు అడ్డం వచ్చింది.
అంటే ఎందుకు వాడు తక్కువోడు వీడు నేను ఎక్కువననే ఆ బలహీనత మనలో ఉంది, ఆ మత్సరం ఉంది. ఆ మత్సరమే దేవునికి ఇష్టం లేదు. అది అసురాంశ గుణం. అసురాంశ గుణం తల్లో పెట్టుకొని, మత్సరం తల్లో పెట్టుకొని, ఒక కులం వాళ్ళు చదివితే ఆ కులం వాళ్ళకి వ్యత్యాసం చూపించి, దైవ గ్రంథాన్ని అవమానించి వాడు పెద్ద పాపం సంపాదించుకుంటాడు. పాపం సంపాదించుకుంది అది వాడికి తెలియదు, కానీ వాడు అనుకోవటం మాత్రం వాడు తెలుసు, కానీ అది ఎట్లా వస్తుందో ఏందో తెలియదు. పాపం సంపాదించుకున్నట ఎందు ఉన్న ఉత్సాహము, పాపం సంపాదించుకున్నట ఎందు ఉన్న ఈ ఆరాటము దేవుడి వాక్యం తెలుసుకోవడానికి లేదు. దేవుని వాక్యానికి హద్దు ఉంటుందా? అంటుంటుందా? బైబిలు నల్లవాడి దగ్గరికి వెళ్ళనంటదా? కుష్టివాడు వ్యాధివాని దగ్గరికి వెళ్ళనంటదా? ఒక వేశ్య స్త్రీ దగ్గరికి బైబిల్ వెళ్ళనంటదా? ఆమె చదువుకుంటే ఆశంప ఈశంప దేవుడు వచ్చి కొడతాడా ఏంది? నువ్వు గొప్పోడివి అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది మత్సరం. నేను తక్కువని అనుకునేది కూడా మత్సరమే. ఈ మత్సరాలను పోగొట్టడానికే దేవుడు వచ్చింది. ఆ దేవుడి గ్రంథం చదువుకొని కూడా ఈరోజు మత్సరాలు ఏర్పడతా ఉన్నాయి. మత్సరం అంటే విభేదం, దూరం. ఎందుకు? నువ్వు సిగ్గుపడ్డావు కాబట్టి, నువ్వు వాక్యం చదువుకోవట్లేదు కాబట్టి, నా తల మీద ఒకడు ఉంటే బాగుంటుంది, ఒక బోధకుడు ఉంటే బాగుంటుంది, ఒక పెద్దోడు ఉంటే బాగుంటుంది, ఒక సంఘం ఉంటే బాగుంటుంది, ఆ సంఘంలో మనం నమస్కారం పెడుతూ ఉంటే సూపర్ ఉంటుంది అని ఈ పిచ్చితోని, ఈ వెర్రితోని ఈరోజు మనం దేవుని వాక్యం పక్కన పెట్టేసి సంఘము, బోధకుడు, బైబిల్ 3 భాగాలు అయినాయి. ఈ 3 భాగాలలో ఎప్పటికీ 3 ఉంటున్నాయి. దేవుడు ఈ విధంగా సెలవు ఇచ్చినాడు అని ఇతను అంటాడు, ఈయనటోడు ఇంటనే ఉంటాడు. వీడు సంవత్సరం విన్నా అదే గొర్రె, 10 సంవత్సరాలు విన్నా అదే గొర్రె. వీడికి దగ్గర వాక్యం ఉండదు. వీడు మళ్ళా ఆ విన్న ఆ దేవుడి వాక్యాన్ని నలుగురు చెబుతామనే సోయి ఉండదు. వీడు బాగుపడేది ఉండదు. ఎందుకంటే ఈయన వర్గంలో కూర్చుంటే ఆచరణ వర్గంలో ఉండనట్లే. ఒకడు కర్ర పెట్టి నన్ను దోలేదేందా, ఒకడు కర్ర పెట్టి నా మీద పెత్తనం చేసేది ఏందా? నాకు నేనే వాక్యం అనే దీపాన్ని నెత్తి మీద పెట్టుకొని నడుచుకోవాలి అనేటువంటిది రావాలా. మనందరం సహోదరులం. బైబిల్ దగ్గర పెట్టుకుంటాము, ఓ వాక్యాన్ని తీసి చర్చ చేసుకుంటాం. నీకు లేవు కొమ్ములు, నాకు లేవు. నీకు కిరీటం లేదు, నాకు కిరీటం లేదు. వాక్యం నిమిత్తం వచ్చినాం అంతే. వాక్యం నిమిత్తం వచ్చాం కాబట్టి అందంగా ఉండాల్సిన పని లేదు, కారులో రావాల్సిన పని లేదు. జ్ఞానము బుద్ధికి సంబంధించి, బుద్ధికి చేరాలి కాబట్టి ఆ శ్రద్ధ ఉన్నోడు బైబిల్ దగ్గరకు వస్తాడు, భగవద్గీత దగ్గరకు వస్తాడు, ఖురాన్ దగ్గరకు వస్తాడు. శరీర శుభ్రత, ఇహలోక సంపద, ఇదంతా ఇహలోకం సంబంధించిందే. పరలోకానికి ఏం సంబంధం? నువ్వు పరలోక రాజ్య మర్మాలు తెలుసుకోవాలంటే నీకు సిగ్గు ఉండదు. నీకు కేవలం అది తెలుసుకోవాలనే నీకు ఉత్సాహం ఉండాలి, కానీ హోదాలు, కిరీటాలు, రంగులు, అందాలు ఇవన్నీ ఎందుకు? ఇవే చూస్తారు ఈరోజు. మేము బ్రాహ్మణులం, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బ్రాహ్మణులు అంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా బ్రాహ్మణులు. దేవుడి జ్ఞానం ఒక పరిధి గీసుకొని కూర్చున్నాడు, నువ్వు బ్రాహ్మణుడు ఎట్టవుతావా? సర్వలోకాలకు సంబంధించి ఒకే జ్ఞానం ఉందని చెప్పేవాడే బ్రాహ్మణుడు, పెద్దోడు. అందరు దేవుడు ఒక్కడే అని చెప్పేవాడే పెద్దోడు, అందరం ఒకటే అని చెప్పేవాడు పెద్దోడు, అందరం కర్మ అనుభవించుకుంటూ భూమి మీద బతుకుతున్నాం అని చెప్పేవాడు పెద్దోడు. అందరి దేవుడు ఒక్కడే అని చెప్పా బ్రాహ్మణుడు అది చెప్తాడా? నువ్వు వేరు నేను వేరు అంటాడు. మత్సరం పెట్టుకున్నాడు. భగవద్గీత ప్రకారం వాడు అసురాంశ గుణంలో ఉన్నట్టు లెక్క. అసురాంశ గుణంలో ఉన్నోడు కూడా నేను గొప్పోని అనుకుంటాడు. ఈరోజు భగవద్గీత చదివినాక వీడు ఇంత పనికిమాలినోడేదని మనకు అర్థమవుతుంది. బైబిల్ చదివినాక కూడా బైబిల్లో ఏమో అరే మీరు తన్ను తగ్గించుకొని బతకండి, మీరు తన్ను తగ్గించుకోండి, ఎవడన్నా గొప్పోడు అనుకుంటే వాడు పరిచారకుడే ఉండాలి, నీలో గొప్పతనం అనగానే నువ్వు వెంబడి కిందికి దిగజారిపో, నువ్వు కిందికి వెళ్ళిపో, నువ్వు గొప్పోని కాదు అని నువ్వు అనుకో, నువ్వు పరిచారకుడిగా ఉండు అని క్రీస్తు చెప్పిన మాటలు నీకు గుర్తు రావాలంటే వాక్యం నీ లోపల ఉండాలి. నీ వాక్యం నీ లోపల లేకపోతే నువ్వు శపరాశి పని చేస్తావు, నువ్వు పాస్టర్ ఇంట్లోకి వెళ్ళి పని చేస్తావు,
వాళ్ళ ఇంట్లో ఆయన ఏ పని చెప్పినా చేస్తావు. ఆయన కూరగాయలు ఇస్తావు, అన్నం పెడతావు, ఇంకోటి పెడతావు. పాస్టర్ గారిని పోషించమని బైబిల్ ఏమన్నా నీకు చెప్తా ఉందా? అని నా వాక్యం చదువుకోండి, నా వాక్యం అర్థం చేసుకోండి, చర్చించుకోండి, మాట్లాడుకోండి అని చెప్తే నాకు తలకాయ ఉండాలి, నాకు సంఘం ఉండాలి, నాకు పెద్ద ఉండాలి, అతను చెప్తూ ఉండాలి, నేను వింటా ఉండాలి, అతను చెప్తూ ఉండాలి, నేను వింటా ఉండాలి, సంవత్సరం ఇటనే పోతూ ఉండాలి. వాక్యం మాత్రం బుద్ధిలో వద్దు. ప్రార్థన చేసుకోరు, వయసు అడ్డం వస్తుంది. దేవుని దగ్గర నీకేంది ఏం అడ్డం వస్తుందో అది ఆటంకం, సిగ్గు. నా వాక్యం గూర్చి నన్ను గూర్చి సిగ్గుపడేవాడో వాడెవడన్నా కానీ నాకు సంబంధం లేదు. పరలోక రాజ్యం అంటే దేవుని విధానంలో నేను సిగ్గుపడతా, ఆయన దూరం పెడతా అన్నట్టు. నేను దాన్ని దూరం పెడతా. దేవుడే అంటాడు, వాడు నా విషయం దగ్గర సిగ్గుపడితే నేను వాని దగ్గర కూడా సిగ్గుపడతా, మళ్ళీ నేను దూరం పెడతా అంటాడు. ఆ విధంగా చిన్న పెద్ద కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరూ స్వచ్ఛందంగా బైబిల్ దగ్గరకు వచ్చి, భగవద్గీత దగ్గరకు వచ్చి, ఖురాన్ దగ్గరకు వచ్చి ఆ వాక్యంలో ఏముంది అని పరిశీలన చేయాలి, డిస్కస్ చేయాలి, చర్చ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అక్కడ మనం వెతుకులాడేదాన్ని బట్టి దేవుడు మనకు కొంత జ్ఞానాన్ని బుద్ధికి ఇస్తాడు. అప్పుడు ఆ బుద్ధిలో జ్ఞానం వచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఆ వాక్యం అర్థం చేసుకొని, ఆ వాక్యం ప్రకారం నడుచుకొని మన జీవితాన్ని బాగా చేసుకుంటాం. వాక్యం నీ తలలో లేకపోతే నువ్వు సంఘానికి పోయేందుకు, ఉపవాస కూడికలు ఉండేందుకు, మోకాళ్ళ ప్రార్థన ఎందుకు? వాక్యమే దేవుడై ఉన్నప్పుడు, దేవుడు వాక్యం నీ లోపల లేనప్పుడు దేవుడు లేనట్టే. నువ్వు ఛార్జీలు పెట్టుకుని అంత దూరం పోయేదేంది? సంవత్సరాలు పోయేదేంది? దేని కొరకు పోతున్నావు? దేవుడు అనే వాక్యం నీ లోపల లేకపోతే నువ్వు ఎందుకు పనికిరాని గొర్రె బర్రె? వాక్యం నీ లోపల నిలిచి ఉండలేదు, నువ్వు దేవునికి పనికిరావు. మా పాస్టర్ గారు మమ్మల్ని సంకన పెట్టుకొని తీసుకుపోతా అన్నాడండి, మాకు బాప్తిస్తాలు ఇచ్చారండి, మేము డైరెక్ట్ మాకు ఫ్లైట్ రెడీ ఉందండి. పనికి వాళ్ళ మాటలు. వాక్యం నీ లోపల నిలిచి ఉండకపోతే, దాని ప్రకారం నడుచుకోకపోతే పరలోక రాజ్యం మెట్లు కాదు కదా అసలు. దాని గురించి నువ్వు మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. ఆయన క్రీస్తు అనే పిలుస్తాను, ఆయన నీకు అర్హత లేదు. ఆయన నెలకి 40 రోజులు ఉపవాసం ఉంటాయి, ఆయన నీకు అర్హత లేదు. ముఖాల ప్రార్థన చేస్తాను, ఆయన అర్హత లేదు. కొండెక్కుతా, బండెక్కుతా, నా తండ్రి చిత్తానుసారం చేయువాడే నాకు పాత్రుడు అనే మాట మర్చిపోవద్దు. నా తండ్రి చిత్తానుసారం చేయువాడే నాకు పాత్రుడు. నా తండ్రి చిత్తానుసారం చేయవాడే నాకు పాత్రుడు. నా మాటలు గైకొని, మత్తయి సువార్తలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 28వ అధ్యాయంలో, నా మాటలు గైకొని అర్థం చేసుకొని వాటి ప్రకారం నడుచుకోవాలని చెప్పు. అట్లా నడుచుకున్నటోడే నాకు ఇష్టడు. నా మాటలు గైకొని, మాటలు ఎక్కడున్నాయి స్వామి? నీ బైబిల్లో ఉన్నాయి, అక్షర రూపంలో, నాశనం కాని రూపంలో ఉన్నాయి, చదువుకో. నా మాటల ప్రకారం నడుచుకోవాలా? ఏందో క్యాలెండర్లు ప్రింట్ చేస్తూ ఉంటారు పాస్టర్లు. వాళ్ళ మీద మాకు కోపం ఏం లేదు, వాళ్ళ సహోదరులే, కానీ ఉండాల్సిన విధంగా ఉండట్లేదు వాక్యం ప్రకారం అనేది మాట్లాడుతున్నాం. కానీ వ్యక్తిగతంగా మాకు ఏ కోపాలు, వాళ్ళని ఖండించాలని కాదు. వాక్యం ప్రకారం మనం సరి చేసుకుందాం. మనకి కొమ్ములు పెరిగినా చూసుకుందాం, ఉంటే పీకేసుకుందాం. వాక్యం ప్రకారం కిరీటం ఉందనుకో తీసి అవతల పడేద్దాం. పాస్టర్ల గారి కుటుంబం ఫోటోలు వేసుకొని ఇంటింటికి ఇస్తారు. నీ ఫోటోలు మాకెందుకయ్యా? నీ ముఖం మేమెందుకు చూడాలా? నువ్వు ఎవరు? దేవుని వాక్యాన్ని మా తలలో పెట్టడానికి నువ్వు సేవ చేసుకుంటే చేసుకో. మా దేవుని వాక్యం మా తలలో పెట్టు. నీ ఫోటోలు, మీ ఫ్యామిలీ ఫోటోలు మాకెందుకు? నీ చర్చి ఫోటో మాకెందుకు? అది ఏమన్నా దేవుని కార్యం? అది దేవుని వాక్యం నిలిచి ఉండకపోతే మనం పాపంలో పడి నశించిపోతాం. కానీ మన ఇంట్లో ఏముంటాయి? పాస్టర్ గారి ఫోటోలు ఉంటాయి. పాస్టర్ గారికి మర్యాద ఇస్తూ ఉంటాం. ఇయ్యొద్దని కాదు, ప్రతి వ్యక్తికి గౌరవం ఇయ్యి. ఎందుకు? ప్రతి వ్యక్తిలో కూడా దేవుడే ఉన్నాడు కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా గౌరవం ఇయ్యి. అందరిలో దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి మనకి బైబిల్ ఆధారంగా ఉంది. ఆయన మూలంగా సమస్తం కలిగింది.
కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేనప్పుడు ప్రతిదానికి నువ్వు గౌరవమే. మనం బైబిల్ దగ్గరకు వచ్చాం. బైబిలే మన తల, మన కిరీటం, బైబిలే మనకి ఆధారం. కానీ బైబిల్ని ఎత్తి మీద పెట్టుకొని దాని కింద మనం బతకాలి. దేవుని కింద మనం బతుకుతున్నాం అనే గుర్తుగా సంఘంలో స్త్రీలు ఆ పైటని కొంగుని తల మీద వేసుకుంటారు. అంటే నేను దేవుని కింద బతుకుతున్నాను అని వాళ్ళ జ్ఞాపకం కొరకు అట్లా చేయించారు పెద్దలు. అదే ముస్లింలు అయితే టోపీ పెట్టుకుంటారు. అల్లా కింద నేను బతుకుతున్నా అనేటువంటి జ్ఞాపకం ఉండడానికి అదొక గుర్తు. తగ్గి ఉండాలి. అల్లా కింద నేను బతుకుతున్నా అని, నా కొమ్ములో కిరీటలో అని వాడు అనుకోకుండా అల్లా కింద నేను బతుకుతున్నా అని. అదేవిధంగా మన భారతదేశంలో అందరు తలకి చుట్టుగుడ్డ కట్టుకుంటారు. అంటే దేవుడి కింద నేను బతుకుతున్నాను అని తలకి అట్లా కట్టుకోవడం అనేది జ్ఞాన విధానం. వాళ్ళు జ్ఞానంతో పనిచేశారు. కానీ ఈరోజు మత్సరాలు వచ్చినాయి. బైబిల్ చదివి నేను గొప్ప, నేను తక్కువ అంటున్నారు. నేను దైవజనుల్ని, అన్ని జనులు. నువ్వు దైవజనుడివే కావచ్చు, నువ్వు జ్ఞానివే కావచ్చు, అయినా నువ్వు పరిచారకుడు అవ్వాలి. నువ్వు సేవకుడు అని పేరు పెట్టుకున్నావు కదా. అందరికంటే తక్కువ ఉండాలి. సేవకుడు అంటే వాళ్ళు రాజులు అని అర్థం. అజ్ఞానులందరూ రాజులు అని. వాళ్ళకి జ్ఞానం చెప్పాలి కాబట్టి, వాళ్ళకి సేవ చేసుకోవాలి కాబట్టి మనం తగ్గుతాం. ఈరోజు సినిమా స్టార్ల కంటే పాస్టర్లే ఎక్కువ ఘనత పొందుతూ ఉన్నారు, ఎక్కువ పెద్దవాళ్ళుగా ఉన్నారు. కానీ బోధకుడు అని కానీ మనం బైబిల్ ఆధారంగా ఎవరికి చెప్పాము. ఎందుకంటే క్రీస్తు చెప్పొద్దు అన్నాడు. గురువు అని ఎవరికి పేరు పెట్టాము, తండ్రి అని ఎవరికి పేరు పెట్టాము. కేవలం సహోదరులం. బైబిల్ ఉంది పెద్దగా, గురువుగా. బైబిల్ ప్రకారం వాక్యాన్ని చర్చించుకుంటాం, అర్థం చేసుకుంటాం, దాని ప్రకారం నడుచుకుంటాం. ఇంతే. వాక్యం దగ్గరకు వచ్చేవాడు, దేవుని విషయంలో ఉండేవాడు దేవునితో కూడుకొని ఉండాలి, కానీ మనుషులతో కాదు. దేవుడు అడ్రస్ తెలుసుకోవాలి బైబిల్ ద్వారా. దేవునితో కూడుకొని ఉండాలి, మనుషులతో కాదు. మీ ఫోటోలు పెట్టి, మీ బ్యానర్లు పెట్టి, మీ ఫ్లెక్సీలు పెట్టి, మీ ముఖాలు పెట్టి, మీ ముఖాలు చూసుడే ఎక్కువైతుంది మాకు. కానీ వాక్యం తల్లో ఒక్కటి కూడా ఉండట్లేదు. ఆ వాక్యం లేకపోతే పరలోక రాజ్యం చేరటం దుస్సాధ్యము, దుర్లభం. అంతే. ప్రభుదానంద యోగీశ్వర్ల వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఏమని? ఒక అందంగా ఉన్నవాడు, ఒక అందంగా లేనివాడు, ఇద్దరు వరుసకు బావబామ్మర్దులు అవుతారు. ఒక అందంగా ఉన్నవాడు, అందంగా లేనివాడు, ఇద్దరు బావబామ్మర్దులు. సంబంధం ఉంది, వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళిద్దరు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఈ అందంగా ఉన్నవాడు, మన దగ్గర అందమే ఉంది, మన దగ్గర తెలివి లేదు, ఆస్తి లేదు. మన దగ్గర ఒక అందమే ఉంది కానీ మన తెలివి లేదు, ఆస్తి కూడా లేదు. వాడు ఒక అందం పట్టుకొని వాడు తిరుగుతాడు. అందం తక్కువ ఉండి అందం లేకుండా ఉన్నవాడు ఉన్నాడు. వాడికి డబ్బు ఉంది, తెలివి ఉంది, రెండు ఉన్నాయి. వానికి ఆస్తి ఉంది, తెలివి ఉంది, కానీ అందం లేదు. వీనికి రెండు ఉన్నాయి. అందం లేనివాడికి రెండు ఇచ్చిండు దేవుడు. ఏమిచ్చిండు? తెలివి ఇచ్చిండు, తర్వాత ధనం కూడా ఇచ్చాడంట. కాకపోతే మన దగ్గర అందం లేదు. చూడడానికి కూడా మంచిగా ఉండాడు, వాడు అందంగా ఉండాడు. కానీ అందంగా ఉన్నోడి దగ్గర తెలివి లేదు, ధనం లేదంట. ఉట్టి అందం వాడు శరీర అందం మాత్రమే మనకు ఉంది. కానీ అది చూసేవాడు నేను గొప్పోని అంటానంట. అంటే అందం చూడంగానే ఎవరైనా ఆకర్షితులు అవుతారు. అందంగా ఉంటేనే ఫస్ట్ ఆకర్షితులు అవుతారు. వాడు వెనక ఏముంది, వాడు తెలివి ఏముంది, అదంతా సెకండరీ. ముందు అందాన్ని చూసి అక్కడ ఆకర్షితులు అయిపోయి వాడు ఏమన్నా వెనకెట్టన్నా ఉండని, వాడెట్టన్నా ఉండని ఆకర్షితులు అవుతారు అనేది అందరికి తెలిసిన సత్యమే. ఈ ఇద్దరు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఈ అందంగా ఉన్నవాడి ఫ్రెండ్ ఒకడు ఎదురుగా వస్తాడు. వచ్చి అరే ఎవడరా వీడు అని అడిగితే ఎవరో నీ మాటల్లో ఇప్పుడే పరిచయం అయ్యాడు, నాకు అతను ఎవరో నాకు తెలియదు అని వాడు గొప్ప కోసం
వీడు నా పక్కన నడితే నాకు ఇజ్జత్ పోతుంది, నా పరువు పోతుంది అని వీడు ఫీల్ అయిపోయి, నేను ఫీల్ అయిపోయి నాకు అందరూ గౌరవం ఇస్తారు నా అందాన్ని చూసి అని, ఈ అందంగా ఉన్నోడు నాకు తెలిసినోడు అంటే నాకు అవమానకరంగా ఉంటుందేమో అనుకొని వీడోడో నాకు తెలియదు, వీడు నాకు ఇప్పుడు పరిచయం అయితే మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నానని చెప్పాడు అంత. ఓహో అట్లనా అని వాడు వెళ్ళిపోయాడు. ఈ అందంగా లేనివాడు వీని యొక్క బుద్ధిని గ్రహించిండు. అమ్మో వీడు అందం చూసుకొని వేరే వాళ్ళ దగ్గర నన్ను తక్కువ చేసి మాట్లాడాడు, సరే వాడి గుణం అట్టున్నది పోనీలే అని వెళ్తాం. ఆ తర్వాత ఈ నల్లగా ఉన్న వ్యక్తికి, ఈ అందం తక్కువగా ఉన్న వ్యక్తి బంధువుడు ఒకడు ఎదురుగా వస్తాడు. వచ్చి బాగున్నావా అంటే బాగున్నాయా అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇతను ఎవరు అని అంటే, సరే వాడి మాట ఫస్ట్ ఎవడో నేను తెలియదు అన్నాడు కాబట్టి వాడి మాట ప్రకారం మనం మాట్లాడదాం అని, ఇతను ఎవడో నాకు కూడా తెలియదు, ఇప్పుడే మాటల్లో దారిలో కలిస్తే మాట్లాడుకుంటూ వస్తున్నా, ఇతడు ఎవడో నాకు తెలియదు అన్నాడు. అట్లా ఆ పలకరించిన వ్యక్తి ఒక అలవాటు ఉంది ఆయనకి. ఆయన అనుకునే బంధువులకి ఒక 10,000 వరహాలు ఇచ్చే అలవాటు ఉంది ఆయనకి. అంటే బంధువులకి ఎవరు కలిసినా కూడా కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని కొంచెం మంచిగా చూసుకునే అలవాటు ఉంది. అప్పుడు ఈ అందం తక్కువ ఉన్న వ్యక్తి మాత్రమే నా బంధువుడు, వీడు బంధువుడు కాదు అని ఈ అందం తక్కువ ఉన్న వ్యక్తికి ఆ 10,000 వరహాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వీడికి అందం తక్కువ ఉన్నా కూడా వీనికి ఆస్తి ఉంది, వీనికి తెలివి ఉంది, అయినా మళ్ళీ వీని దగ్గరికే డబ్బులు వచ్చినాయి. వీడు కూడా నా బామ్మరిదే, వీడు కూడా నా బంధువే, వీడు కూడా మన సంబంధమే అని వీడు చెప్పుంటే వానికి కూడా 10,000 వరహాలు ఇచ్చేవాడు. కానీ వాడి బుద్ధిని ప్రకారం ఇతను నడుచుకున్నాడు కనుక, అదేవిధంగా మనం నడుచుకున్న దాన్ని బట్టే దేవుడు కూడా ఉంటాడు. నువ్వు ఆటంకపడితే దేవుడు కూడా నిన్ను దూరం పెడతాడు. నువ్వు లాభాన్ని పోగొట్టుకుంటావు. ఈ అందం పిచ్చి కానీ, సంఘం పిచ్చి కానీ, నాది అనే పిచ్చి కానీ, మేము అందంగా ఉండాలి చర్చిలోకి వెళ్తే అనేది కానీ, నీ బుద్ధి ఎట్లా ఉందో చూసుకోండి. నీ బుద్ధి ఎట్లా ఉంది, కావాల్సిన జ్ఞానము బైబిల్ జ్ఞానం బుద్ధికి, శరీరానికి కాదు. ఈ బుద్ధిని శుభ్రం చేసుకొని మనం వాక్యం దగ్గరికి రావాలి, శ్రద్ధ కలిగి రావాలి, శ్రద్ధ తెలుసుకోవడానికి రావాలి. బైబిల్లో ఉన్న అక్షర జ్ఞానం బుద్ధికి 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 అన్నానికి కాదు. భగవద్గీత చదవండి అంటే అది మాది కాదు, ఆటంకం, సిగ్గు. ఖురాన్ చదవంటే అది మాది కాదు, మాకు సిగ్గు. మా పాస్టర్ గారు వద్దన్నారు. పాస్టర్ నీ బుద్ధి మీద అధికారం చెలాయించమని ఎవరు చెప్పిండు నీకు? నీ బుద్ధిని నువ్వు ఉపయోగించుకోవాలి. కానీ మా పాస్టర్ గారు భగవద్గీత చదవద్దన్నాడండి. వాడు నీకు పెద్దనా, నీకు పెత్తనమా, నీకు రాజా? నీ బుద్ధిని అధమాయించడానికి, నీ బుద్ధిని హోల్డ్ చేయడానికి, అది చదవద్దు అని చెప్పడానికి అతడు చక్రవర్తి రాజా లేదు దేవుడా? నీ బుద్ధి నీ ఆధీనంలో లేదా? నీ బుద్ధికి నువ్వు స్వతంత్రుడు కాదా? నీ బుద్ధికి నువ్వు అధికారి కాదా? నీ బుద్ధిని వేరేవాడు కంట్రోల్ చేస్తే నీ కంట్రోల్ అయిపోయి అది చదవద్దన్నాడండి పాస్టర్ గారు. మరి బైబిల్ దగ్గరికి ఎట్లా చదవమని చెప్పాడు? అంటే ఒకడు చదవమంటే చదువుతావు, ఒకడు వద్దంటే వద్దంటావు. నీకు స్వయం బుద్ధి వద్దా? నువ్వు బైబిల్ దగ్గరికి ఏ ఉద్దేశంతో వచ్చావో తెలుసుకోవాలి. అది భగవద్గీత దగ్గర, ఖురాన్ దగ్గరకు కూడా వెళ్ళాలి. అమ్మ పాస్టర్ గారు వద్దన్నాడండి, ఈ వద్దన్నోని ఇన్నోని ఇద్దరికి నరకంలో ఎత్తాడు, అది వేరే విషయం. తర్వాత అది పెద్ద నరకం. వద్దన్ను ఎందుకు వద్దన్నావు అనేది విధానం. అట్లనే హిందువులు బైబిల్ కూడా చదవాలి. హిందువులు బైబిల్ చదవద్దన్నారు అనుకోండి, దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. చదువు అని చెప్పడానికి మనకేం అధికారం ఉంది? తెలుసుకో, పరిశీలన చేయి, అర్థం చేసుకో. జ్ఞానం ఉంటే చెప్పు, జ్ఞానం లేకపోతే జ్ఞానం ప్రకారం ఇది కరెక్ట్ కాదు అని చెప్పు. అది చదవకుండానే, అది వినకుండానే, దాని గురించి తెలుసుకోకుండానే అది వద్దు, అది మంది కాదు. పాపం వస్తుంది. భయం లేదు. కొమ్ములు వచ్చినాయి అందరికీ. దేవుని మాట దగ్గర అందరికి కొమ్ములు వచ్చినాయి. మేము హీరోలం. 10 మంది సంఘంలో కూడి నమస్కారం పెట్టిస్తే కొమ్ములు వచ్చేస్తాయి మనకి.
మన కొమ్ములు ఇక్కడనే, కానీ అవి పీకేవాడు దేవుడు ఉన్నాడు పరలోక రాజ్యంలో. ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు కదా, దేవుడు అన్నీ కనిపెడుతూనే ఉంటాడు కదా. ఎవడు నా వాక్యం ప్రకారం నడుచుకుంటాడా లేదా అని. అంతిమ దినం ఒకటి ఉంది కదా, తీర్పు దినం ఒకటి ఉంది కదా, ఆ రోజు ఉంది కదా. ఆ రోజు నిజమైన మన ప్రవర్తనకి మార్కులు ఆ రోజు ఉన్నాయి కదా. ఆ రోజుకి భయపడుతున్నావా లేదా? అంతిమ దినానికి భయపడే హృదయం ఉందా? లేదు. ఈ లోకంలోనే ఎట్టన్నా బతుకుతా, నాకు కావాల్సింది అది. తను తాను తగ్గించుకోమని చెప్పాడు దేవుడు. అది తర్వాత ఇప్పుడైతే మేమైతే సూట్లు బూట్లు మా పిచ్చి మాకు ఉంటుంది, నువ్వేమన్నా చెప్పుకో తండ్రి అని. అసలు సువార్తలు చదవకుండా ఎంతసేపు మనల్ని పాత నిబంధనకు తీసుకుపోయి ఆడనే కూర్చోబెడతారు. ఎందుకంటే సువార్తలో అవి పాటించే విధంగా కూడా ఉండవు. అడిగితే కూడా అవి చెప్పేదానికి అంత బుద్ధి లేని, అంత జ్ఞానం లేని పాస్టర్లు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు అంటే ఆ వాక్యం ఉంది అని ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక చెంప కొడితే అనుకుంటాడా? అట్లా అడుగుతారు, ప్రశ్నలు ఎత్తారు. దాని నిజార్థం తెలియదు, గూఢార్థం తెలియదు, మర్మం తెలియదు, రహస్యం తెలియదు. అది భౌతికంగానే చూసుకుంటున్నారు, దాని మర్మం తెలియదు. కనుక ఈ వాక్యాలన్నీ ఎందుకు తికమక ఉన్నాయి? తల్లిదండ్రులను వదిలిపెట్టమంటాడు, భూమిని వదిలిపెట్టమంటాడు, గొడవ పెడతా అంటాడు. ఇదంతా మాకెందుకు, తీసుకుపోతా అటు పాత నిబంధన తీసుకుపోయాడ కూర్చోబెడతా అని ఈ పాస్టర్. నా వాక్యము అన్నాడు. అందుకే క్రీస్తు ఇక్కడ ఏమన్నాడు? నా మాటను గూర్చి, నా మాటను గూర్చి, నా మాటను గూర్చి. క్రీస్తు మాటలు, క్రీస్తు మాటలు, క్రీస్తు మాటలు, క్రీస్తు మాటలే మన సువార్తలు తప్ప మనం వేరే చెప్పుకోము. మనకు అక్కర్లేదు. క్రీస్తు మాటే మన మాట, క్రీస్తు మాటే ఉండాలి మా తల్లో, క్రీస్తు మాటే మెదలాలి, క్రీస్తు మాటే రగులుకోవాలి. క్రీస్తు మాట తప్ప ఇంకొక మాట నాకు అక్కర్లేదు. సువార్తల్లో ఉన్నది క్రీస్తు మాటే కనుక సువార్తలు తప్ప మాకు ఇంకోటి అక్కర్లేదు. క్రీస్తు మాట ఎక్కడన్నా చెప్పబడితే చెప్తాం, కానీ క్రీస్తు మాట ముందు ఉంటుంది, కానీ క్రీస్తు మాట తలే ఉంటుంది, కానీ క్రీస్తు మాట ముఖ్యం, కానీ ఇంకోటి కాదు. ఎందుకంటే నా మాటను గూర్చి అన్నాడు ఇక్కడ. నన్ను గూర్చి, నా మాటను గూర్చి అన్నాడు. ఇంకొకటి మాటలు నీకెందుకు? కనుక మనం నా మాటలు అంటే క్రీస్తు మాటలు, క్రీస్తు మాటలు, క్రీస్తు మాటలు. క్రీస్తు మాట నీలో ఉందా? నిన్ను ముట్టుకుంటే క్రీస్తు మాట వస్తుందా? నువ్వు మాట్లాడితే క్రీస్తు మాట నీ బయటకు వస్తుందా? అసలు నీ లోపల క్రీస్తు మాట ఉందా? ఎవడో పనికి వాళ్ళని మాట్లాడిన ఉన్నాయా? అందుకే సిగ్గుపడకు, సిగ్గొద్దు, అందం వద్దు, ఆకర్షణలు వద్దు, హంగు ఆర్భాటాలు వద్దు. క్రీస్తు మాట నీలో ఉందా? అందుకే నన్ను గూర్చియు నా మాటను గూర్చి సిగ్గుపడు వాడేవాడు అన్న మాట. నా మాట ఉందా నీ లోపల? చెప్తావా? ఉందా? అడిగితే చెప్పగలవా? అన్ని వాక్యాలు చెప్పగలవా? ఇంతకుముందు మనం ఉపాజ్ఞలు అని చెప్పుకున్నాం. చిన్న వాక్యమైనా వదిలిపెట్టద్దు, దాని వివరం సవివరంగా తెలుసుకోవాలి. చిన్న వాక్యం వదిలిపెట్టిన వాడు అల్పుడగును అన్నాడు. ఆ చిన్నదేలే అని తేలికగా నీ లోపల వచ్చింది అంటే నువ్వు నిజంగా దేవుని సంబంధి కాదు. చిన్న మాట అయినా, ఏ మాట? క్రీస్తు మాట. క్రీస్తువే గురువు కనుక గురువు మాట చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ నీకు అవసరం. అవి వదిలిపెట్టడానికి లేదు, అన్ని పాటించాల్సిందే. నిన్ను కదిలిస్తే నువ్వు అవ్వాదం దగ్గరికి పోతావు, నిన్ను కదిలిస్తే నువ్వు మోషే దగ్గరికి పోతావు, నిన్ను కదిలిస్తే అబ్రహాం దగ్గరికి పోతావు. క్రీస్తు వాక్యం ఒక్కటి కూడా ఉండదు. ఇక నా మాటను గూర్చి అని ఇంత ఒత్తి చెప్పి అవసరంగా చెప్తే అది వదిలిపెట్టి మిగతా అన్నీ నీ తల్లో ఉంటాయి. మళ్ళీ నువ్వు డిస్కస్ చేస్తావు, నేను దేవుణ్ణి నమ్ముకున్నా అంటావు, మారు మనసు అంటావు, బాప్తిస్తాలు అంటావు. ఇక్కడ కావాల్సింది ఆయన మాట నీ లోపల ఉన్నదా లేదా? వాక్యమే దేవుడే ఉన్నప్పుడు, దేవుడు వాక్యం నీలో ఉన్నప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. అదే నిజమైన దేవునితో కూడుకొని ఉండే విధానం. వాక్యంతో ఉంటే దేవునితో కూడుకొని ఉన్నట్టే, వాక్యంతో లేకపోతే దేవునితో లేనట్టే. కనుక దేవుని వాక్యం దగ్గర సిగ్గుపడద్దు, దేవుని మాట దగ్గర సిగ్గుపడద్దు, దేవుడి విషయాలు తెలుసుకోవడంలో సిగ్గుపడకూడదు. చర్చ చేసుకోవాలి,
మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటేనే అక్కడ దేవుడు మన బుద్ధిని అభివృద్ధి చేసి మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. కనుక మనము వాక్యమే కిరీటంగా పెట్టుకోవాలి, వాక్యమే దేవుడిగా పెట్టుకోవాలి, వాక్యమే ముఖ్యంగా మూలంగా పెట్టుకోవాలి. ఆ వాక్యం ఏ వాక్యం అయ్యి అంటే నా మాట నా వాక్యము, ఇంకొకటి కాదు, నా మాట నా వాక్యము. నా అంటే ఎవరు? ఇక్కడ క్రీస్తు. నన్ను గూర్చి అంటే క్రీస్తు గూర్చి, నన్ను గూర్చి అంటే క్రీస్తు గూర్చి, నా మాటను గూర్చి అంటే క్రీస్తు మాటను గూర్చి సిగ్గుపాడు వాడేవాడు అంటే ఆటంకపడేవాడేవాడు, చెప్పని వాడేవాడు, వినని వాడేవాడు, ఆడి పరలోక రాజ్యం పోడు దేవుడు మన దూరం పెడతాడు. అందుకోసం అని క్రీస్తు మాట ఎంత ముఖ్యం, మూలం. ఆవు అంటే పాత నిబంధన పోతారు పాత చెప్పులు వేసుకొని. ఏం పనయా మీకు ఇక్కడ దేవుడి మాట వదిలిపెట్టి? ఎన్ని మర్మాలు ఉన్నాయి, నీ జీవితం అంతా సరిపోద్దా ఒక మాట వివరం తీసుకోవాలంటే? ఇంతకుముందు చెప్పాం, ఒక స్త్రీ తీసుకొచ్చిన 3 కుంచాల్లో ఉంచబడిన పుల్లని పిండిని పోలి ఉంది పరలోక రాజ్యం. దాని మీద రీసెర్చ్ జరుగుతుందా? దాని మీద పరిశోధన జరుగుతుందా? మేము గొప్ప వాళ్ళం, అంతర్జాతీయ సువార్థికులం అనేవాళ్ళు ఈ వాక్యం మీద పరిశోధన చేస్తున్నారా? ఈ వాక్యం ఎన్ని భాగాలుగా ఉంది, ఏం చెప్పాడు, పరలోక రాజ్యం మర్మం ఏంది అని ఆలోచన చేస్తున్నారా? ఆ వాక్యం కొరకు అన్వేషిస్తున్నారా? ప్రయాసపడుతున్నారా? వదిలిపెట్టారు. దాన్ని పక్కన పడేసి ఇజ్రాయెల్కి భారతదేశానికి ఎంత దూరం, 7 కిలోమీటర్లు, పాలస్తీనాకి దీనికి ఎంత దూరం, ఆ రోజు ఏం చేశారు? ఏం పిచ్చి వాక్యం వదిలిపెట్టి, పరలోక రాజ్యం మర్మాలు వదిలిపెట్టి. ఎన్ని మర్మాలు ఉన్నాయి సువార్తలలో? 1 2? ఒక్కొక్క మర్మాన్ని మనకు దేవుడు అందించాలన్నా మన ప్రయాస ఎంత ఉండాలి, ఎంత స్థాయిలో ఉండాలి? సంవత్సరానికి ఒక వాక్యం అన్న సరిగ్గా తెలుసుకుంటే ఎంత గొప్ప విషయం అది. ఒక్క మర్మాన్నైనా 1 సంవత్సరం పాటు మనం పరిశోధన చేసి అన్వేషించి తెలుసుకుంటే ఎంత గొప్పది. చూడని వాడు చూడవలను, చూచువాడు గుడ్డివాడు కావలను అనే తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. ఈ మాటను పట్టుకొని పరిశోధన చేసి చూడని వాడేవాడు, చూసేవాడేవాడు, చూసినవాడు మళ్ళా గుడ్డోడట్టు అవుతాడు. ఇదంతా ఏం మర్మము, ఏం జ్ఞానం ఇది, ఎట్లా తండ్రి ఇది అర్థం చేసుకోవాలని అన్వేషణ వద్దా? అది అర్థమైతే కదా మనం ఆచరించడానికి. క్యాలెండర్ల పిచ్చి, సంఘం పిచ్చి, ముఖాల పిచ్చి, అందాల పిచ్చి, ఇదా మనం పరలోకం తీసుకుపోతుంది? ఇదా? ఇందుకోసము మనం బైబిల్ దగ్గరికి వచ్చాము. వాక్యము చదివితే చిన్నదే, దాన్ని అర్థం చేసుకుంటా ఉంటే భయం వేస్తూ ఉంటుంది. దేవుడు ఇంత కండిషన్గా చెప్తే ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు మనం పాటించాలి? ఉంటున్నాము ఆయన మాట దగ్గర మనం కొద్దిగా తేడాగా ఉన్నా, ఆయన మాట దగ్గర మనం కొద్దిగా జారత్వం ఉన్నా ఎంత ఇబ్బంది ఉంది అని మనకి వాక్యం ద్వారా తెలుస్తూ ఉంది. కనుక దేవుని మాట దగ్గర కానీ దేవుని విధానంలో కానీ సిగ్గుపడవద్దు, ఆటంకపడవద్దు. అడిగి తెలుసుకోవాలి, పరిశీలన చేసి తెలుసుకోవాలి, ఆలోచించి తెలుసుకోవాలి, శోధించి తెలుసుకోవాలి, పరిశోధించి తెలుసుకోవాలి, అర్థించి తెలుసుకోవాలి, ప్రార్థించి తెలుసుకోవాలి. వాక్యం తప్ప మనకి ఇంకోటి అక్కర్లేదు. ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడు. వాక్యమే మనం తల్లో పెట్టుకొని బతకాలని నిర్ణయం తీసుకోవాలా. మనిషి అందరు మనుషులకి ఇదే, అందరు మనుషులకి ఒకటే, అందరూ ఒకే పని. దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం, క్రీస్తు వాక్యం, క్రీస్తుని గురించి మాట్లాడడమే, క్రీస్తుని గురించి మాట్లాడడమే. మా పాస్టర్ గారి జ్వరం వచ్చింది, వద్దు వదిలే, ఇహలోకం మొత్తం అసలు ఇహలోకంలో విషయాలు ముచ్చటే వద్దు. బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు 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 క్రీస్తు, ఆయన మర్మం, ఆయన మర్మం, ఆయన మర్మం. ఈ పిచ్చి నీకు ఉండాలా. అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు దేవుడి విధానాన్ని నువ్వు గట్టిపడతావు. అందుకోసమని మళ్ళొకసారి వాక్యాన్ని చదువుకుందాము. వార్త 8వ అధ్యాయము 38వ వచనం. ఇది చాలా గొప్ప మాట. ఇది తేలిగ్గా తీసేయడానికి లేదు. ఇది ప్రబోధానంద యోగీశ్వర్ల వారు ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములని ఈ వాక్యాన్ని రాసి దీని దగ్గర 2 పేజీల వివరం రాశారు. మనం చదువుకొని వదిలేస్తాం దీన్ని పెద్దగా ఈ విధానాన్ని ఎవరు కూడా చెప్పుకోరు. దీని కొరకు ఒక అంశంగా పెట్టుకొని గంటలు మాట్లాడరు. కానీ ఇది చాలా ముఖ్యం, మూలం.
ఈ మాటని మళ్ళొకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం సరి చేసుకోవాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం, నన్ను గూర్చియు నా మాటను గూర్చి సిగ్గుపడి వాడేవాడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ ప్రబోధానంద యోగీశ్వర్ల వారు చివరిగా చెప్పిన మాట ఈ అంశం గురించి ఒకసారి మళ్ళీ చదివి చూద్దాము. ఎందుకంటే యోగులు, పెద్దలు, జ్ఞానుల మాట మనం వినాలి. వారు ఏ కోణంలో చెప్పారో ఒకసారి చూద్దాం. నన్ను గూర్చి నా మాటను గూర్చి ఎవడు సిగ్గుపడునో వానిని గూర్చి నేను కూడా సిగ్గుపడుదునని చెప్పాను. ప్రభువు మాటలోని అర్థము తెలిసిన వారమై ప్రపంచ విషయములలో సిగ్గుపడినా పర్వాలేదు. ప్రపంచ విషయాల్లో సిగ్గుపడు ప్రపంచ విషయాల్లో సిగ్గుపడు, పర్వాలేదు. పరమాత్మ పట్ల కానీ, పరమాత్మ జ్ఞానం పట్ల కానీ, పరమాత్మ జ్ఞానము పట్ల కానీ సిగ్గుపడకూడదని తెలియాలి. చూడండి, పరమాత్మ పట్ల కానీ, దేవుడి విధానం కానీ, దేవుని జ్ఞానం దగ్గర కానీ సిగ్గుపడకూడదు. అడగాలి, వాక్యం అడగాలి, తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, చర్చ చేసుకోవాలి. అక్కడ సిగ్గు ఆటంకం ఉండకుండా ఉండాలనేది ఈ ప్రబోధానంద యోగీశ్వర్ల వారు ఆయన రాసిన ద్వితీయ దైవగ్రంథం రత్నవాక్యంలో కూడా చెప్పారు. మనం చాలా చిన్నమైన అనుకున్న వాక్యాలు అవి ఎంతో మర్మంతో కూడుకుని ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ మనం జాగ్రత్తగా యోచన చేసి చూడాలి. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.